శ్రావణ శుక్రవారం సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్ గార్డెన్స్, శివదత్తానగర్, భాష్యం పబ్లిక్ స్కూల్ పరిసరాల్లో ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్ట్ చైర్మన్ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పాల్గొని మొక్కలు నాటారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉభయ రాష్ట్రాల కన్వీనర్ మంతెన సూర్యావతి, అహ్మద్ అలీ షా, భాష్యం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ పోలుపర్తి వేణు, టీచర్ కొండబాబు, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పలువురు కాలనీ ప్రజలు, పీఠం సభ్యులు పాల్గొని సుమారు 90 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మాట్లాడుతూ మొక్కలు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులను తగ్గించి స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటితే 4 లేదా 5 సంవత్సరాలలో పిఠాపురం హరిత పట్టణంగా మారుతుందని, అదే విధంగా అందరూ కృషి చేయాలని అన్నారు. చూడండి మేడం గారు జరగమ్మా. కవర్ తీసేయండి. దగ్గర మా ఇలా ఇటు పక్క ఉన్నాను. ఇలా జరగండి, ఇలా జరగండి. దగ్గర రండమ్మా. ఇంకా వెనక్కి బ్రో. సుధీర్ వాటర్ ఏమా సార్కి వాటర్ ఏమన్నా ఇలా చూడండి ఒకసారి కనకరావు. ఓకే మీరు పట్టుకోండి సరే ఇలా చూడండి సార్. గంగరాజు నవరాజ్ గారు చూసుకోండి. వాటర్ ఇచ్చేయమ్మా. చూడండి. ఓకే వేయండి, మట్టి ఇవ్వండి బాబు. సుధీర్ మట్టి వేస్తారు. కింద పెట్టేస్తే మొక్క పట్టుకునేది. పిఠాపురంలో మే గ్రీన్ అనేది కార్యక్రమం డాక్టర్ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రకృతికి ఎంతో ఉపయోగపడేలాగా, వాతావరణం ఎంతో చల్లదనం ఉండడానికి ప్రకృతికి ఈ చెట్లు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా మనకి ఆక్సిజన్ ఎక్కువగా లభించడం ద్వారా వ్యాధులు సోకకుండా మనం కాపాడుకోగలం. అలాగే ప్రకృతిని కాపాడుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమం మన ఈ ఉమర్ అలీ షా గారు మన రైల్వే స్టేషన్ ప్రాంతంలోని, తర్వాత కోర్టు వాతావరణ ప్రాంతంలోని, అలాగే మన వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు వేయడము, అలాగే పిఠాపురాన్ని మేగ్రీన్ కార్యక్రమాన్ని ఈ గత 6 నెలల్లో చేయాలని చెప్పేసి ఒక సంకల్పం పెట్టుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. మరి వారి కార్యక్రమం మనంతా విజయవంతం చేయాలని చెప్పేసి నేను ఆశిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు సద్గురులు ఉమర్ అలీ షా గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నా మొక్క నా శ్వాస అనే ప్రోగ్రాంలో మాకు భాగస్వామ్యం కల్పించారు. నేను భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ని పిఠాపురం. సారే ఇన్స్పిరేషన్ మాకు. ఇప్పుడు పిఠాపురం డివైడర్కి మధ్యలో మొక్కలు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు గ్రీనరీ కనిపిస్తుందంటే కేవలం పిఠాపురం ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంటే. మా చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాం. సేమ్ అదేవిధంగా మా స్కూల్లో కూడా ప్రతి బర్త్డేకి కూడా స్టూడెంట్ ఒక మొక్క నాటి దాన్ని పెంచే విధంగా మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని అమలు చేస్తున్నాం. ఈ వేళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సద్గురుమూర్తులు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. సో స్వామిని ఇన్స్పిరేషన్ చేసుకుని ఆయన చెప్పిన మాట ఫాలో అవ్వాలని, 3 మొక్కలు నాటాలని వారు చెప్పినప్పుడు దాన్ని ఎలాగైనా చేయాలి అని ఒక సంకల్పంతో ముందుకెళ్ళడము. అలా హైదరాబాద్లో ఎన్నో ప్రాంతాల్లో ఆశ్రమాలు కాదు, టెంపుల్స్, ఇన్స్టిట్యూషన్స్
విలేజెస్ ఎవ్రీ వీకెండ్ వెళ్ళి నాటడం జరిగింది. అవి 5 years నుంచి స్వామి చెప్పిన మాటని ఫాలో అవుతూ ఈరోజు అవి ఫలాలు పుష్పాలు అందిస్తున్నాయి. దానివలన మనకి ఎంతో ఆనందం సంతృప్తి కలిగింది. అలాగే స్వామి చేపట్టిన కార్యక్రమంలో నేను కూడా ఒక పాత్ర, ఈ గ్రీన్ రెవల్యూషన్, గ్రీన్ మూవ్మెంట్ అంతా పచ్చగా నా ఏరియా అంతా పచ్చగా అవ్వాలి అన్న దాంట్లో పాల్గొనాలని నేను హైదరాబాద్ నుంచి పిఠాపురం రావడం జరిగింది. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అది సక్సెస్ఫుల్. అందరి వలన ఈ కాలనీలో వేసామంటే స్కూల్లో వేసామంటే వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యి అప్పుడు మాకు ఇంకా ప్లేసెస్కి వెళ్ళడానికి ఇంకా అవకాశం అవుతుంది, స్ప్రెడ్ అవ్వడానికి. అండ్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి అందరి పార్టిసిపేషన్ వలన ఇది తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది అని కోరుకుంటూ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో ఈరోజున భాష్యం స్కూల్ ఆవరణలో ఈ ప్రాంతంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్లయితే పిఠాపురం అంతా కూడా ఒక 4-5 సంవత్సరాల్లో మొత్తం అంతా కూడా మొక్కలతో నిండి హరితవనంగా కనిపిస్తుంది. మనకి మొక్కల వల్ల మన స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు లభిస్తుంది. విషవాయువులైనటువంటి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మున్నగు వాయువులను తగ్గించుకోవచ్చు. ఈ విధంగా స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యం మనందరం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఔషధ మొక్కలు మరియు ఫల పుష్పాలు ఇచ్చేటువంటి మొక్కలను వేయటం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో అందంగా మొక్కలతో నిండి ఫల పుష్పాలతో కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చుకుంటూ స్వచ్ఛమైనటువంటి ఫల పుష్పాలను మనం పొందడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. ఆ విధంగా ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం అంతా కూడా పిఠాపురం మేక్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అన్ని చోట్ల కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు.